హాయ్ అండి, అందరికీ నమస్కారం. యు ఆర్ వాచింగ్ ద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. ఐ యామ్ మణిమాధవి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో మనం చూద్దాము. ఈ వీడియోలో ఏంటంటే నాకు నిన్న ఒక స్పెషల్ కాల్ ఒక యూట్యూబ్ ఫాలోవర్ చేయడం జరిగింది. ఆ విషయాలు మనం చర్చించుకుందాం ఈ వీడియో ద్వారా. సో ఏంటంటే ఒక భీమవరం నుంచి ఒక వ్యక్తి ఇలా కాల్ చేసి, మెడిటేషన్ నేను 4 రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. అయితే ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు కొంచెం బిగింపు, శరీరాన్ని బిగించడం, శ్వాసని బిగించడం అలాంటి కొన్ని ప్రక్రియలు అలా చేస్తున్నాను. జస్ట్ ఏదో యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. అయితే నాకు ఎందుకో తెలియదు, కొన్ని రోజులుగా రీజన్ అదా ఏంటి అనేది తెలియదు. బట్ కొన్ని రోజులుగా నేను భయాందోళనకి గురవుతున్నాను. భయం అనేది ఎందుకు వస్తుందో తెలియదు, రీజన్ లేకుండా భయపడుతున్నాను. ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటారని చెప్పారు. అయితే ఆ వ్యవసాయానికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం భయం వలన, బయటికి వెళ్తే ఏం జరుగుద్దో అనే భయము, ఏం చేస్తున్నా కూడా ఏం చేయాలి అనిపించకపోవడము, అసలు ఒక రకమైనటువంటి ఫీలింగ్తో ఉండిపోయి బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ వ్యవసాయం పనులు కూడా చేయకపోవడం, ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో నేను మెడిటేషన్, ధ్యానం గురించి నాకు కొన్ని ఏదైనా మీరు చేస్తారని నేను మీ యూట్యూబ్ చూశాను. అయితే కొన్ని నాకు సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తారా అని అడగడం జరిగిందనమాట. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే, భయాన్ని జయించడం ఎలా అండ్ హౌ టు డూ మెడిటేషన్ ఫర్ బిగినర్స్. సో కొత్తగా ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మనలో గనక భయం అనేది ఏర్పడితే దాన్ని ఎలా జయించాలి అనేది, ఈ 2 విషయాలు ఈ వీడియో ద్వారా మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, భయాన్ని జయించడం ఎలా అనే దానికి ఆన్సర్ చూద్దాం. సో మనకు తెలియని ఒక భయం అనేది ఏర్పడినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అనే దానికి ఒక మూడు టిప్స్ మీకు నేను చెప్తాను. అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే, మా గురువుగారు యోగానంద గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ఏమని అంటే, ఒక భయాన్ని జయించాలి అంటే, లేదా నిన్ను భయపడుతున్న దాన్ని ఎదురుపడి చూడు, అది నిన్ను ఇంకా భయపెట్టదు. ఫేస్ ద ఫియర్. నిన్ను ఏ విషయం అయితే భయపడుతుందో ఆ విషయానికి నువ్వు ఎదురుపడి చూడు, అది నిన్ను ఇంకా భయపెట్టదు అనేది అక్కడ మనం యోగానంద గారి యొక్క సూచనల్లో ఉంది. సో ఫేస్ ద ఫియర్, అదొక ఫస్ట్ టిప్. అండ్ రెండవ టిప్ ఏంటంటే, మనం ప్రతిరోజు నైట్ నిద్రపోవడానికి ముందు జస్ట్ కూర్చుని మన మైండ్కి మనం చెప్పాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఏమని అంటే, ఇది శరీరం కాదు మనల్ని భయపెడుతుంది, మన పిరికి వాళ్ళని చేస్తుంది అనేది ఏంటంటే మన మనస్సు మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తుంది అన్నమాట, భయానికి ప్రేరేపిస్తుంది. సో ఫస్ట్ దాన్ని మనం కంట్రోల్ చేయాలి. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయగలగాలి అంటే, మనం సూచనలు దానికి ఇవ్వడం, కమాండ్స్ ఇవ్వాలి. మనం ఏ విధంగా, నేను ధైర్యంగా ఉన్నాను, నేను ధైర్యాన్ని, ఐ యామ్ స్ట్రెంగ్త్, ఐ యామ్ ది పవర్, నాకు నాతో ఉన్న అందరూ మంచిగా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో ఐ యామ్ స్ట్రెంగ్త్, ఐ యామ్ ద పవర్, నేను ధైర్యాన్ని అని మనం ప్రతిరోజు నైట్ పడుకునే ముందు మనం ఆ విధంగా జస్ట్ ఆ సూచనలు మన మైండ్కి ఇచ్చి వెంటనే పడుకోవడం జరగాలి. సో ఈ ప్రక్రియను మీరు కొన్ని రోజులు కనుక చేస్తే దాని ఫలితాన్ని మీరే చూస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది. సో అండ్ థర్డ్ టిప్ ఏంటి అంటే, ధైర్యం. సో మనకి ధైర్యానికి చిహ్నం ఏంటి అంటే ఆదిశక్తి. సో మీరు చూస్తే కనుక మీ ఇళ్లలో ఉన్న ప్రతి తల్లి, కూతురు, ఎవరైనా అందరూ కూడా ఎక్కువ ధైర్యవంతులు నేనైతే ఆదిశక్తి అమ్మవారే చెప్తాను అన్నమాట. సో అమ్మవారు అంటే మనకి దుర్గాదేవి. దసరా మహోత్సవాన్ని మనం జరుపుకోవడానికి కారణం అమ్మవారిలో ఉన్నటువంటి ఆ చెడుని సంహరించే ధైర్యం అమ్మవారికి, దుర్గాదేవికి ఉంది అని చెప్పేసి. సో దసరా పండుగ మీరు చక్కగా ఘనంగా 9 రోజులు ఉండి ఆ ధైర్యం కోసం ప్రార్థించండి. దుర్గాదేవిని కూడా ఆరాధిస్తే మనకి ధైర్యం అనేది వస్తుంది.
సో ఇది 3 టిప్స్ మనం ధైర్యాన్ని జయించడానికి. అండ్ నౌ లెట్ us గో నెక్స్ట్ క్వశ్చన్. హౌ టు డూ మెడిటేషన్ ఫర్ ద ఫస్ట్ బిగినర్స్? మొట్టమొదటిగా నేర్చుకుంటున్నప్పుడు మనం ధ్యానం అసలు ఏమీ తెలీదు. సో ఎలా స్టార్ట్ చేయాలి అనేది. సో ఇక్కడ మనం యూట్యూబ్లోనో లేకపోతే ఎవరి ద్వారానో జస్ట్ విని మనం మెడిటేషన్ చేసేయడం అనేది అంత కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. అండ్ ఏంటి అంటే చూడండి, మనం ఏ విషయమైనా సరే, ఎలాంటి విద్య అయినా కూడా ఒక గురువు ద్వారా నేర్చుకుంటేనే దానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది. సో ఇట్లా ధ్యానం అనేది చాలా గొప్ప విద్య. అన్ని విద్యల కంటే కూడా ధ్యానం అనేది ఒక చాలా గొప్ప విద్య. సో అలాంటి విద్యని మనం ఒక గురువు ద్వారా మనం నేర్చుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి అన్నమాట. సో అందుకనే ఎవరి ద్వారా వినో, ఎక్కడో చూసో, యూట్యూబ్లో చూసి లేకపోతే ఇంకొకటో అలా చూసి జస్ట్ అలా చేయొద్దు. యూ హ్యావ్ టు డూ త్రూ సమ్ గురు. సరే మీరు చేయాలనుకుంటున్నారు. సో మన ఇంట్లో సింపుల్గా మనం ఎలా చేయొచ్చు అంటే, ఒక గురువు అనేది కంపల్సరీ ఉండాలి. సో మరి మీరేం చేస్తారంటే, మీ శ్వాసనే గురువుగా భావించండి. సో యువర్ బ్రీత్ ఈజ్ యువర్ గురు. ఎందుకంటే అలా భావించినప్పుడు మన ధ్యాస అంతా కూడా మన గురువు అయినటువంటి శ్వాస మీద మనం పెట్టాలన్నమాట. సో అదే శ్వాస మీద ధ్యాస. సో అదే మనకి స్లోగా ఆ శ్వాసే మనల్ని మన గురువు దగ్గరికి చేర్చుతుంది. అలాగే మనకు కావాల్సినవి ఇస్తుందన్నమాట. సో అట్లా స్లోగా ఇంట్లో జస్ట్ సింపుల్గా చేయాలి అనుకుంటున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ని సహజంగా ఇలా జస్ట్ మీరు ఎలా కూర్చుంటారో అలాగే కూర్చుని సో ఇక్కడ నేనేం చేశాను, శ్వాస మీద ఎలాంటి ప్రక్రియ చేయలేదు, ఏమీ చేయలేదు. శ్వాస మనం నిద్రపోతున్నా, ఏం చదువుతున్నా, లేకపోతే అటు ఇటు తిరుగుతున్నా మన శ్వాస వెళ్తుంది, బయటకు వస్తూ ఉంటుంది. సో అలా లోపలికి బయటికి వెళ్తున్న శ్వాసని జస్ట్ కళ్ళు మూసుకుని వెళ్తున్న దాన్ని వస్తున్న దాన్ని అబ్జర్వ్ చేయడం, అదే అంతే. సో అలా మనం ఇంటి దగ్గర చిన్నగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక గురువు ద్వారా కొన్ని ప్రక్రియలు ఏదైనా చేయాలి అనుకుంటే చేసుకుంటాం అన్నమాట. సో అట్లా మనం ఇంటి దగ్గర ఒక చిన్నగా మీరు ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను. సో మీ శ్వాసనే గురువుగా భావించి ఆ విధంగా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.